నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు చంద్రబాబు పిలుపునిచ్చిన రా కదలిరా కార్యక్రమంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన ఎమ్మెల్యే పేర్ని నాని ప్రజలు ఎందుకు రావాలో చంద్రబాబు చెప్పలేదని విమర్శ సీఎం జగన్ ను దూషించడమే చంద్రబాబు పని అని ధ్వజం ఇంద్రకీలాద్రికి పోటెత్తుతున్న భవానీ భక్తులు అరుణమయంగా ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలు జై భవానీ జై జై భవానీ నామస్మరణతో మారుమోగుతున్న దుర్గగుడి ఎంపీ పదవికి టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన ఎంపీ కేశినేని నాని నా సేవలు పార్టీకి అవసరం లేదని చంద్రబాబు భావించిన తరువాత పార్టీలో కొనసాగడం సబబు కాదని వ్యాఖ్య మైలవరం నియోజకవర్గంలో టీడీపీలో మరోసారి బయటపడ్డ విభేదాలు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు వచ్చే ఎన్నికల్లో తనకు సీటు ఇస్తే ఖచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేసిన బొమ్మసాని ఇక డీటెయిల్స్ చూస్తే అధికారం లేకపోతే మాత్రం చంద్రబాబు పల్లకి మోయడానికి అందరూ కదలి రావాలా అంటూ మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కనిగిరి గుర్తుకు రాలేదా అంటూ ప్రశ్నించారు. 14 ఏళ్ల పాలనలో గ్రామాల్లో ఒక్క ఆఫీస్ అయినా చంద్రబాబు కట్టారా అంటూ నిలదీశారు. చంద్రబాబు పాలనలో ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ పిలుస్తోంది రా కదలిరాలోంచి. ఎన్టీ రామారావు గారి యొక్క ఆత్మని తెలుగుదేశం పార్టీని పీకేసి రా కదలిరా. ఎవరు రావాలి, ఎందుకు రావాలి, ఈయన ఎవరికి ఏం చేశాడని చెప్పని రావాలి, ప్రజలు ఎందుకు రావాలి, అసలు ప్రజలు ఎందుకు కదలాలి, సమాధానం చెప్పలే ఆయన. ఒక మంచి మాట చెప్పలేదు. రా కదిలిరా అంటే ఎవరు రావాలి, ఎందుకు రావాలి, కారణాలేంటి. 2014 నుంచి 19 దాకా కానీ అంతకు ముందు కానీ 14 ఏళ్లలో నేను ఈ మంచి చేశాను మీకు, ఈ 5 ఏళ్లలో ఆ మంచి జరగట్లేదు, కాబట్టి మీరందరూ కదిలి రండి, నా నుంచి మీరు ఈ ప్రజలు మేలు పొందారు కాబట్టి మీరందరూ కదలరండి అని చెప్పేటువంటి వేల సంఖ్యలో తరలి వస్తున్న భవానీ భక్తుల రాకతో ఇంద్రకీలాద్రి ఎరుపెక్కింది. శరణు భవానీ శరణు శరణు అంటూ భవానీల శరణు ఘోషతో ఇంద్రగిరులు మారుమోగుతున్నాయి. శ్రీ శోభన్నామకృత సంవత్సర భవానీ దీక్షల విరమణ సందర్భంగా వస్తున్న భవానీలతో కనకదుర్గ నగర్ తో పాటుగా అమ్మవారి ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్ష విరమణ మహోత్సవాలు 4వ రోజు వైభవపేతంగా కొనసాగాయి. పరమ పవిత్రంగా మండల అర్ధ మండల దీక్షను స్వీకరించి అమ్మవారికి ఇరుముడి సమర్పించేందుకు వచ్చే భక్తుల కోసం అమ్మవారి దర్శనాన్ని తెల్లవారుజామున 1 గంట 30 నిమిషాల నుంచి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు కల్పిస్తున్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని టీడీపీ విజయవాడ పార్లమెంటు ఉపాధ్యక్షులు బొమ్మసాని సుబ్బారావు ఆరోపించారు. టీడీపీ విజయవాడ పార్లమెంటు ఉపాధ్యక్షులు బొమ్మసాని సుబ్బారావు అధ్యక్షతన మైలవరం నియోజకవర్గంలోని కార్యకర్తలు నాయకులతో గొల్లపూడిలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొమ్మసాని సుబ్బారావు మాట్లాడుతూ వైసీపీ విధానాల కారణంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ది పదంలో ముందుకు వెళ్తుందన్నారు. నియోజకవర్గంలోని ప్రకృతి వనరులను అధికార పార్టీ నాయకులు దోచుకుంటున్నారని ఆరోపించారు. మరలా నేను ఒక ఆత్మీయ సమావేశం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్దలు నా శ్రేయోభిలాషుల్ని ఆహ్వానించి అల్పాహారం ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ పరిస్థితి గురించి మనం రేపు ఎన్నికల్లో ఎలా పోరాడాలి, ఎలా
ప్రత్యర్థి పార్టీని ఎదుర్కొనాలా, తెలుగుదేశం పార్టీని ఎలా గెలిపించాలనే ఉద్దేశంతో నేను తరచూ సమావేశాలు పెడతాను. ఈసారి నాకున్న పరిధిలో కొంతమంది ఎక్కువ మంది మిత్రులను ఆహ్వానించడం జరిగింది. ఈ రాష్ట్రంలో నాలాంటి వాళ్ళు నియోజకవర్గంలో కూడా ఇక్కడ చాలా మంది పెద్దలు వచ్చారు. మేమందరం కలిసి తెలుగుదేశం పార్టీ గెలుపుకి ప్రయత్నం చేస్తాం. అట్లానే ఇప్పుడు కొత్తగా జనసేన పార్టీ కూడా విస్తృతంగా పవన్ కళ్యాణ్ గారు విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇస్తామని చంద్రబాబు తనతో చెప్పారని మీడియాకు ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన ఇచ్చారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోక్సభ స్పీకర్ ని కలిసి తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని, ఆ మరుక్షణమే టీడీపీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియజేస్తున్నానంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. నేను పార్టీకి అవసరం లేదని చంద్రబాబు భావించిన తర్వాత కూడా పార్టీలో కొనసాగడం సబబు కాదు అనేది నా భావన అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు నారా భువనేశ్వరులతో తానున్న ఫోటోని ఈ సందర్భంగా నాని షేర్ చేశారు. మీరు అనవసరంగా మాడిస్తున్నారు. ట్వీట్లో అదే సోషల్ మీడియాలో ఏం పెట్టాను, ఇది నాకు కన్వే చేశారు ముగ్గురు పెద్ద మనుషులు పంపించినట్లు. అధినేత ఏం చేసి చెప్పాడో దాన్ని పూర్తిగా తప్పకుండా రామ్ భక్త హనుమాన్ టైప్లో నేను ఏం చెప్పాను, శిరసా ఆజ్ఞను, అధినేత ఆజ్ఞను రామభక్త హనుమాన్ టైప్లో రాముడు చెప్తే హనుమంతుడు అడిగేస్తాడు. ఆ టైంలో నేను ఆయన ఆజ్ఞను శిరసావిస్తానని చెప్పి వాడికి హామీ ఇచ్చాను, పెట్టాను. మరి అర్థమైంది. మళ్ళీ అధినేత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం నేను ఎక్కడ పాల్గొంటాను? వైసీపీ ఫ్యాన్ గాల్లో కూడా గెలిచిన ఎంపీ మీరు 10,000 మెజార్టీ వచ్చిన ఆయన, అలాంటిది మిమ్మల్ని పక్కన పెట్టడం, అది పార్టీ కార్యక్రమాలకు పక్కన పెట్టడం అంటే ఎలా చూస్తారు? నేను ఎలా చూస్తాను పార్టీ హైకమాండ్ ఉంటుంది, పార్టీ ఇష్టం కదా. పార్టీ ఆజ్ఞను పాటిస్తూనే యాజ్ ఆఫ్ నౌ నా డ్యూటీ. సార్ మీరు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు నియోజకవర్గాల వారిగా. రేపు నియోజకవర్గం ఇప్పుడు కేంద్ర మంత్రి గారు ఆవిడ వస్తుంది రేపు వికసిత్ భారత్, దాంట్లో పాల్గొంటున్నాను. అట్లాగే కొన్ని నా ఎంపీ నిధుల నుంచి నందిగామ నియోజకవర్గంలో శంకుస్థాపనలు ఉన్నాయి 3, దానికి వెళ్తున్నా. ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అధికారం పార్టీకి ఉంది, కానీ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడానికి అధికారం లేదు కదా. అది ప్రభుత్వం నాకు ప్రజలు ఇచ్చిన హక్కు కదా. సార్ విజయవాడ వెస్ట్ కోఆర్డినేటర్ గా కూడా మీరే ఉన్నారు, మరి అక్కడ రాజకీయ బాధ్యతలు మీరు ఎలా? సార్ వెస్ట్ కోఆర్డినేటర్ గా మీ బాధ్యతల మీద ఏం మాట్లాడుతున్నారు? అన్నీ చెప్తాను కదా, అన్నీ చెప్తా. ఏదో కావాలని నేను ఒకటమ్మా, నేను ఈ పార్టీ వదిలేయాలని నేను ఎప్పుడు కళ్ళ కూడా అనుకోవాలి. అందుకే 2019లో గెలిచినాక నాకు ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా కూడా. ఏపీలో బీసీలు అభివృద్ధి చెందడం అంటే ఆర్ కృష్ణయ్య ఒక్కరే అభివృద్ధి చెందడమా, వారికే ఎంపీ సీట్ ఇవ్వడమా అంటూ పోతిన మహేష్ నిలదీశారు. బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేశారని, బీసీల బతుకులు మార్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని మరి రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు మాట్లాడడం నిజంగా చాలా ఆశ్చర్యకరంగా, హాస్యాస్పదంగా ఉంది. అన్నా కృష్ణన్న, మీరు ఒక్క మాట చెప్పాలి. ఈ రాష్ట్రంలో బీసీలు అభివృద్ధి చెందడం అంటే మీరు ఒక్కరికి ఎంపీ సీట్ ఇవ్వడమా? బీసీలు అభివృద్ధి చెందడం అంటే మీ ఒక్కరికే ఎంపీ సీట్ ఇచ్చి రాజ్యసభకు పంపిస్తే ఆంధ్రప్రదేశ్లో బీసీలందరూ అభివృద్ధి చెందినట్టేనా? మీరు ఈ విధంగా మాట్లాడడాన్ని బీసీలు ఎవరు కూడా హర్షించట్లేదు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బీసీల వెన్ను విరిచి బీసీల జీవితాల్ని సర్వనాశనం చేసినటువంటి అంశాల మీద నేను మీతో చర్చకి సిద్ధమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు ఏ అంశం తీసుకున్నా పర్వాలా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బీసీల బతుకులు అస్తవ్యస్తం అయ్యాయి అనే అంశం మీద నేను మాట్లాడతా. మీతో బహిరంగ చర్చకు సిద్ధం. ఏపీ భవిష్యత్తును జగన్ సర్కార్ అంధకారంలోకి నెట్టేసిందని టీడీపీ నేత ఎంఎస్ బేగ్ మండిపడ్డారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సర్వసభ్య సమావేశం వన్ టౌన్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మైనార్టీ నేత ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సీఎం జగన్ అన్ని వర్గాల ప్రజలను వంచారన్నారు. వైసీపీ పాలన అంటేనే ప్రజలు భయపడిపోతున్నారని, ఇక్కడ రక్షణ లేదని, పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నారని తెలిపారు. రాష్ట్ర యువతను మద్యం, డ్రగ్స్, మత్తు పదార్థాలకు బానిసలుగా చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. వేలాదిగా తరలి రావాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు రా కదిలిరా అని పిలుపునిచ్చారు. ఈ యొక్క పిలుపు ప్రతి గుండె చెప్పుడిని తాకి గత 4 సంవత్సరాల 9 మాసాల్లో రాష్ట్ర యొక్క భవిష్యత్తు, రాష్ట్ర ప్రజలు పడిన ఇబ్బందులు, అలాగే ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ప్రయత్నం చేసిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టడానికి ఈరోజు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలయిక వైపు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క కలయికని ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మనమందరూ కూడా తిరిగి తీసుకురావాలని చెప్పి ప్రజలందరూ ఈరోజు విశ్వసించి ఈ యొక్క కలయిక రేపు 2024 ఎలక్షన్లో తప్పనిసరిగా అధికారం వచ్చాక మరలా ఈ ప్రజల జీవితాలు బాగుపడతాయని చెప్పి ఈరోజు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరిని కూడా సమాయత్తం చేయటానికి, అందరిని కూడా చైతన్యపరిచి రా కదలిరా అనే పిలుపు అందుకొని అందరూ కూడా ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలి రావటానికి పామర్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పరిశీలకుడిగా నేను ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడ కార్యకర్తలు, నాయకుల్లో ఉత్సాహం చూసిన తర్వాత, అదేవిధంగా వాళ్ళ మాటలు విని ప్రజల్లో ఉన్న చైతన్యాన్ని గురించి తెలుసుకున్న తర్వాత ఈ బహిరంగ సభ నవ్వుతో నా భవిష్యత్తు అనే విధంగా ఉండబోతుందని అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లు, నాయకులు, కార్యకర్తలు బాగా చైతన్యం కలిగిన వాళ్ళు. మరి ఈరోజు రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి జనజాతరల నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమం అజిత్ సింగ్ నగర్ బూదాల ఆదాం నగరపాలక కళ్యాణ మండపంలో జరిగింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నూతనంగా మంజూరైన పింఛన్ల పంపిణీ కార్యక్రమం అజిత్ సింగ్ నగర్ బూదాల ఆదాం నగరపాలక సంస్థ కళ్యాణ మండపంలో జనజాతరలా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా ఎమ్మెల్సీ జనాబ్ ఎండి రుహుల్లా, డిప్యూటీ మేయర్ ఔతు శ్రీశైలజ, 59వ డివిజన్ కార్పొరేటర్ ఎండి షాహీనా సుల్తానా హఫీజుల్లా, 30, 57 డివిజన్ల కార్పొరేటర్లు జానారెడ్డి, ఇసరపు దేవి హాజరయ్యారు. జగనన్న పాదయాత్ర చేసేటప్పుడు టీచర్ 3000 దాకా జగనన్న నుంచి మనం నిలబెట్టుకున్నారు కదా, ఇంకా మనం నిలబెట్టుకున్నారా? కాబట్టి మనం అందరూ జగనన్నకి తోడుగా ఉండాలి. ఏంటి అంటే మన ఇంటికి వచ్చి పొద్దున్న 6 గంటలకి మన డిప్యూటీ మేయర్ పొద్దున్న 6 గంటలకి మన తల్లి తట్టి ఇంకోటి 3000 రూపాయలు ఇచ్చిన వాలంటీర్లు, ఆ వ్యవస్థ పెట్టిన వాలంటీర్ వ్యవస్థ జగనన్న. అదే ఇప్పుడు గతంలో మేము 2014 ఏదో స్కూల్లో పెట్టి వాళ్ళు డైలీ 10 టీచర్లు ఇస్తారో తెలియదు, 5 టీచర్లు ఇస్తారో తెలియదు, 2 టీచర్లు ఇస్తారో తెలియదు. ఆ వ్యక్తులకు సంబంధించిన వ్యక్తులు నాయకులు వాళ్ళు చేపట్టి టీచర్లు పంపించేస్తారు. పాపం వీళ్ళు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మైలవరం నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ నూతలపాటి బాలా పిలుపునిచ్చారు. మైలవరం పేద మధ్యతరగతి వర్గాల అభ్యున్నతి కోసం ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మైలవరం నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ నూతలపాటి బాలకోటేశ్వరరావు అన్నారు. మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కాచవరం గ్రామంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో నూతలపాటి బాల పాల్గొని మాట్లాడారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సమాజంలో చిట్ట చివరిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అతి పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రోజు కూడా ప్రభుత్వ పథకాలు తెలియకపోవటం శోచనీయం. కాబట్టి మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ప్రతి గ్రామ పంచాయతీకి, సచివాలయాలకి వికసిత సంకల్ప యాత్ర అని చెప్పి ప్రతి సచివాలయానికి కూడా బస్సును పంపించి ఈ పథకాల మీద అవగాహనతో అందరికీ అవగాహన వచ్చే విధంగా మండలంలో ఉన్న అధికారులు మొత్తం కూడా
అన్ని డిపార్ట్మెంట్కు సంబంధించి అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించి ప్రభుత్వ పథకాలు ఎవరైతే అమలు చేయాలో అధికారులందరూ కూడా వివరణ ఇచ్చే రకంగా ఇవాళ ఈ సచివాలయాల దగ్గర ఈ పంచాయతీ ఆఫీస్ దగ్గర పెడతాం అనేది శుభ పరిణామం. ఈరోజు కూడా మేము చాలామంది దగ్గరికి వెళ్తే ఆయుష్మాన్ భారత్ కార్డు ఈ రాష్ట్రంలో ఎవరికీ తెలియదు. 5 లక్షల రూపాయలు ఇవాళ ప్రతి వ్యక్తికి ఇస్తున్న కార్డు, 14 రకాల సర్వీసులు టెస్టులన్నీ చేస్తున్న భారత ఆయుష్మాన్ హెల్త్ వెల్నెస్ సెంటర్ గురించి, రక్తహీనతకి ఏం చేస్తుంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధి అందాలి అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి లబ్దిదారుల ఖాతాల్లోకి నగదును జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నుండి వర్చువల్ గా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, డిఆర్డీఏ పీడీ కె శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, అధికారులు లబ్దిదారులతో కలిసి హాజరయ్యారు. బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లోకి నగదును జమ చేసే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించిన అనంతరం కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖాధికారులతో కలిసి పథకాల లబ్దిదారులు, విద్యార్థులకు చెక్ను అందజేశారు. సీఎం జగన్ రాజకీయాల్లో తమకు అవకాశం కల్పించారని ఏపీ రాష్ట్ర కురుమ సంక్షేమ సంఘం నేతలు వెల్లడించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుమ సంఘం నేతలు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి శ్రీనివాసులు మాట్లాడుతూ గత నెల 26వ తేదీన అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో బాబా గుడి దగ్గర ఉన్న శ్రీ రామ తులసి కళ్యాణ మండపం నందు శ్రీ 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 భక్త కనకదాసు 536వ జయంతి వేడుకలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురవ సంఘం 8వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కురువ సంఘము 8వ వార్షికోత్సవం, అదేవిధంగా శ్రీ భక్త కనకదాసు 536వ జయంతి ఉత్సవాలతో పాటు మా రాష్ట్ర కురువ సంఘం ఏర్పాటు చేసి 7 సంవత్సరాలు పూర్తయింది. 8వ వార్షికోత్సవ సభ నిర్వహించినాం. దానికి రాష్ట్రంలో నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అతిథులు పాల్గొని ఆ సభ విజయవంతమైంది. ముఖ్యంగా మీ మీడియా వాళ్ళు దాన్ని చాలా చక్కగా కవరేజ్ చేసి మాకు సహకరించి తోడ్పాటు అందించిన దానికి మీడియా సోదరులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా 2016లో గౌరవనీయులైన మా తట్టి అర్జునరావు సార్ గౌరవ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ సంఘం నిర్మాణం చేపట్టినాం. ఆ రోజు నుంచి సంఘం బైఫర్కేషన్ తర్వాత విడిపోయినాక ఎన్నో ప్రయాసాలకు వచ్చి గౌరవనీయులైన అర్జునరావు సార్ దానికి ఏర్పాటు చేసినారు. వారికి మీ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు. చెట్టుకొకరు పుట్టకొకరు ఉన్న కుల సంఘాన్ని చంద్రబాబు ఫ్యాక్టరీలో బీసీలకు స్థానం ఎక్కడా అంటూ ఎంపీ మోపిదేవి వెంకటరమణ ప్రశ్నించారు. టీడీపీ బీసీ నాయకులను సృష్టించే ఫ్యాక్టరీ అయితే ఇప్పటి వరకు చంద్రబాబు బీసీలను ఎందుకు రాజ్యసభకు పంపలేకపోయారు? ఎందుకంటే చంద్రబాబు పచ్చి మోసగాడు కాబట్టి అతను ప్రతి టికెట్ పై రేట్ ట్యాగ్ ను వేస్తాడు. కానీ జగన్ మాత్రం బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి హక్కున చేర్చుకున్నారు. దయచేసి ప్రజలు ఈ తేడాను గమనించండి అని హితవు పలికారు. కర్మాగారంలో బీసీలను తయారు చేసినటువంటి కర్మాగారం నువ్వు సంబోధించావు నిన్న. నీ కర్మాగారం నుంచి ఒక్క బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తినైనా ఏనాడైనా ఈ 14 సంవత్సరాల్లో నువ్వు రాజ్యసభకు పంపించావని చెప్పి మరొక్క మారు మిమ్మల్ని రిపీట్ చేస్తున్నాం. చేయలేదు. నమ్ముకున్న వాళ్ళందరూ వెక్కించే నైజం జగన్మోహన్ రెడ్డి గారిది, నమ్మిన వాళ్ళని నట్టేట ముంచే నైజం చంద్రబాబు నాయుడిది. ఇది వాళ్ళకి ఉన్నటువంటి వ్యత్యాసం. ఈ వ్యత్యాసాన్ని గుర్తించండి. ఈ రాష్ట్రంలో రేపు 24లో మరలా సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందిన ప్రతి వ్యక్తి, ప్రతి పేదవాడు కూడాను ఒక్కటే ఆలోచన చేయండి. 24లో మరలా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలి. ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలోనే గౌరవంగా తలెత్తుకు తిరగలుగుతున్నటువంటి ఒక నినాదంతో
మీరు ముందుకు వెళ్ళండి అనేటువంటి నినాదం చేయడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తేనే తెలుగు జాతికి పూర్వ వైభవం వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో రా కదలిరా కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తాము యువతకు ఉద్యోగాలు ఇస్తే జగన్ మాత్రం గంజాయి సప్లై చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్లీ మంచి రోజులు రావాలని అంతా సంకల్పం చేయాలంటూ విజ్ఞప్తి పలికారు. ఆ రోజు ఎన్టీఆర్ తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అని పిలుపునిస్తే జనం ఒక ప్రభంజనమై కదిలిందని ఈ రోజు రా కదలిరా అంటూ మీ అందరి సహకారం అడుగుతున్నానని పేర్కొన్నారు. నరకాన్ని అనుభవించాం. నరకం అంటే తెలియదుగా నరకాన్ని అనుభవించాం. నూతన సంవత్సరంలో అంతా శుభమే జరగాలని మీ అందరి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మళ్ళీ సంక్రాంతి వస్తా ఉంది. తెలుగువారి పెద్ద పండుగ. అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక పక్క నూతన సంవత్సరం, ఇంకో పక్క సంక్రాంతి. ఈ సందర్భంగా మనం అందరం సంకల్పం చేయాలి. ఈ సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్ళీ మంచి రోజులు రావాలని, అందుకే ఈ రోజు నేను పెట్టిన కార్యక్రమం చూస్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి రా అని పిలిపించారు. అది ఒక ప్రభంజనం అయింది. ఒక ఉద్యమ స్ఫూర్తితో ఇచ్చారు. అప్పుడు పార్టీ లేకపోయినా ఆ పార్టీకి సారథులు ప్రజలే సాన్నిధ్యం. వచ్చే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సీటును మల్లాది విష్ణుకే కేటాయించాలంటూ 29వ డివిజన్ వైకాపా నాయకులు కోరారు. 29వ డివిజన్ వైకాపా కార్యాలయంలో కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో సెంట్రల్లోని 16 మంది కార్పొరేటర్లను గెలిపించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో కంబం కొండలరావు, సింగంశెట్టి హరిబాబు, దేవినేని సుధాకర్, గోవింద్, జాక్సన్ తదితరులు పాల్గొన్నారు. మన పార్టీ అధిష్టానం సెంట్రల్ సీట్కి మన వెల్లంపల్లి గారిని ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు పార్టీ కార్యవర్గం కానీ అందరూ కార్పొరేటర్లు కానీ మన కార్పొరేటర్లు అందరూ ఇన్ఛార్జీలు 21 డివిజన్ అంతా పార్టీ కార్యవర్గం అంతా మన ఆల్రెడీ మీడియా సమావేశం చేయడం జరిగింది. ఏకపక్షంగా మల్లాది విష్ణు గారిని సపోర్ట్ చేయడం జరిగింది. ఏదో ప్రతిపక్షాలు అంతకుముందు గిట్టిన వాళ్ళు ఏదో కార్పొరేటర్లు ఎమ్మెల్యే గారికి అనుకూలంగా లేరని ఒక ప్రచారం వల్ల దాన్ని అధిష్టానం వెల్లంపల్లి గారిని ఇన్ఛార్జిగా వేయడం జరిగిందని. అయితే పార్టీ కార్పొరేటర్లు కానీ ఇన్ఛార్జీలు కానీ అందరూ కూడా ఎమ్మెల్యే గారికి మద్దతుగానే ఉన్నాం. ఫస్ట్ నుంచి కూడా ఈ భేదాలు ఏమాత్రం లేవు. ఈ గిట్టన వాళ్ళు ప్రతిపక్షాల వాళ్ళు బురద చల్లడం కోసం కార్పొరేటర్ల మీద ఎమ్మెల్యే గారికి దూరం చేయడం కోసం చేసిన ప్రచారంలో భాగంగా ఆ ప్రచారం వల్ల ఈరోజు వెల్లంపల్లి గారి ఇన్ఛార్జిగా రా కదలిరా బహిరంగ సభకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలంటూ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పిలుపునిచ్చారు. ఆటోనగర్లోని తెదేపా జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గ తెదేపా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. పరిశీలకులుగా కోవెలమూడి రవీంద్ర, గోనుగుంట్ల కోటేశ్వరరావు, కొనకళ్ల బుల్లయ్య, సుధీమల్ల రవీంద్ర, వెలగపూడి శంకర్ బాబు హాజరయ్యారు. తిరువూరులో జరిగే సభను ఏ విధంగా విజయవంతం చేయాలి అనే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ తిరువూరు సభకు తెదేపా శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై సీఎం జగన్ రాక్షస పాలనకు ఈ సభ ద్వారా చరమగీతం పాడాలన్నారు. తిరువూరు నియోజకవర్గంలో జరుగుతున్న 7వ తారీఖున ఉదయం 10 గంటలకి ప్రారంభం కాబోతున్న రా కదలిరా సభ జయప్రదం చేయడానికి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి భారీగా జన సమీకరణతో
ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆలోచన చేసి ప్రజల్లో కూడా అనేక మంది చంద్రబాబు గారు చేస్తున్న కృషికి మేము కూడా సంఘీభావం తెలియజేస్తామని చెప్పి అనేక మంది న్యూట్రల్స్ కూడా జిల్లాలో రేపు జనవరి 7వ తారీఖున తిరువురు ప్రాంతంలో జరిగే రా కదిలిరా ఒక బహిరంగ సభ గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 2024లో మరలా ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా ప్రజలు 25 బహిరంగ సభలు పెడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. రాష్ట్రానికి పట్టిన దరిద్రం జగన్మోహన్ రెడ్డి, ఆర్థిక నేరస్తుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి 16 ఏళ్ళు జైల్లో ఉండి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో ఏ విధంగా రాష్ట్రాన్ని దోచేశాడో, ప్రజల్ని ఏ విధంగా మోసం చేశాడో, ఎస్సీలని, ఎస్టీలని, మైనారిటీలని, బీసీలని, మహిళల్ని, రైతుల్ని, చివరికి మాలాంటి దివ్యాంగులను కూడా పోలీసుల చేత కొట్టించినటువంటి ఈ దుర్మార్గుడికి తప్పి రాష్ట్రాన్ని కాపాడగలిగే నాయకులు లేడని దాని మీద అందరూ గర్వించదగింది తెలుగుదేశం పార్టీలో పనిచేయటం అంటే. మరి ఆ రోజున ఆ నాయకుడికి మనం చేయబోయేది భారీగా జనం తరలి వెళ్ళి మరి రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పడే మాదిగలను విస్మరించడం అన్యాయమంటూ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మయ్య మాదిగ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో మాదిగలకు ఎక్కువ సీట్లు కేటాయించకపోతే తగిన బుద్ధి చెబుతామంటూ హెచ్చరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు మాదిగలకు సమాన అవకాశాలు కల్పించాయన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కొందరు స్వార్థపరుల విష ప్రచారం కారణంగా రాజకీయ పార్టీలు మాదిగలను అంటరాని వారిగా చూస్తున్నాయని ఆరోపించారు. ప్రయత్నం చంద్రబాబు ప్రభుత్వంలో జరిగింది. అంతేకాకుండా ఎస్సీ కమిషన్ చైర్మన్గా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా జూపూడి ప్రభాకర్ని, కారం శివాజీలను ఆయన ఎన్నుకోవడం జరిగింది. అదే జూపూడి ప్రభాకర్, అదే కారం శివాజీలు చంద్రబాబు నాయుడిని ఆయన 420 ఆయన ఏప్రిల్ నెల 20వ తారీఖున పుట్టాడు, ఆయన పుట్టుకలోనే 420 ఉందని చెప్పిన మాట్లాడిన వాళ్ళకి కదవలు కట్టబెట్టి మాలలున్నారని చెప్పిన వాళ్ళని దగ్గర తీసి మాదిగలని అస్తిత్వాన్ని, వాళ్ళ ఉనికిని, ఆత్మగౌరవాన్ని ప్రశ్నార్థకంగా మరిచిన పరిస్థితి ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్లో కనపడతా ఉంది. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో పడిన బీజం ఈ రోజు కూడా ఇప్పటి ప్రభుత్వంలో కూడా అదే కొనసాగుతూ ఉంది. ఇప్పటి ప్రభుత్వంలో అదే కొనసాగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో మాదిగలు లేరని, మా అస్తిత్వాన్ని, మా ఆత్మగౌరవాన్ని, మా ఉనికిని అదం పాతాళానికి తొక్కి ఈరోజు అవకాశాలు మొత్తం కూడా వచ్చినటువంటి రాజకీయ అవకాశాలు కానీ, వచ్చినటువంటి విద్యా అవకాశాలు కానీ, వచ్చినటువంటి సంక్షేమ అవకాశాలు కూడా మొత్తం కూడా గంపగుత్తగా ఒక వర్గానికి కట్టబెట్టే ప్రయత్నం ఎస్సీలో జరుగుతూ ఉంది. దానికి ఉదాహరణ ఈరోజు ఎస్సీ స్థానాలు 29 స్థానాలు ఉన్నాయి. ఆ 29 స్థానాల్లో ఎస్సీ స్థానాలు 29 ఉన్నాయి. 29 స్థానాల్లో ఒకసారి చూసుకుంటే 21గా 21 మాలలు, 8 మంది మాత్రమే మాదిగలు. కానీ జనాభా రీత్యా చూసుకుంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎస్సీల. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. చంద్రబాబు పిలుపునిచ్చిన రా కదలిరా కార్యక్రమంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన ఎమ్మెల్యే పేర్ని నాని, ప్రజలు ఎందుకు రావాలో చంద్రబాబు చెప్పలేదని విమర్శ. సీఎం జగన్ ను దూషించడమే చంద్రబాబు పని అని ధ్వజం. ఇంద్రకీలాద్రికి పోటెత్తుతున్న భవానీ భక్తులు, అరుణమయంగా ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలు. జై భవానీ, జై జై భవానీ నామస్మరణతో మారుమోగుతున్న దుర్గగుడి. ఎంపీ పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన ఎంపీ కేశినేని నాని, నా సేవలు పార్టీకి అవసరం లేదని చంద్రబాబు భావించిన తరువాత పార్టీలో కొనసాగడం సబబు కాదని వ్యాఖ్య. మైలవరం నియోజకవర్గంలో టీడీపీలో మరోసారి బయటపడ్డ విభేదాలు. ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు. వచ్చే ఎన్నికల్లో తనకు సీటు ఇస్తే ఖచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేసిన బొమ్మసాని. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.